పేపర్ మన దేశంలో విద్య వైద్యం ప్రాథమికంగా మనకు భారత రాజ్యాంగం కల్పించినటువంటి ఒక హక్కు. ప్రాథమిక స్థాయిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా వైద్య సౌకర్యాలు కల్పించడం ప్రభుత్వ బాధ్యతగా ఆనాడు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు రూపొందించిన రాజ్యాంగంలో పేర్కొంటారు. వీరు వైద్య సదుపాయం పొందడంలో ధనిక నిరుపేద వర్గాలనేటువంటి ఒక తారతమ్యాలు లేకుండా ఇంత నిరుపేద వర్గాలైనా కానీ వారికి కావలసినటువంటి ఒక వైద్య సదుపాయం అన్ని రుగ్మతలకు అందింప చేయడం ప్రభుత్వ బాధ్యత. ఒకవేళ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆ రుగ్మతకు సంబంధించినటువంటి ఒక వైద్య సదుపాయాలు పొందలేని పరిస్థితులలో ప్రైవేట్ ఆసుపత్రుల్లోనైనా కానీ తగు వైద్య సదుపాయం అందింప చేయడం ప్రభుత్వ బాధ్యత. దాని పర్యవసానమే మనడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రవేశపెట్టబడ్డ ఆరోగ్యశ్రీ కార్యక్రమం. రాజ్యాంగబద్ధంగా కల్పించవలసినటువంటి యొక్క హక్కు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పూర్తి స్థాయిలో వైద్య సేవలు కల్పించలేకపోతున్నటువంటి ఒక పరిస్థితులలో ప్రైవేట్ రంగంలో వైద్య సేవలు పొందినప్పటికీ కూడా దానికి సంబంధించినటువంటి ఒక సేవలు కల్పించడం ప్రభుత్వ బాధ్యత భావించి ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. వీళ్ళ ఎన్డీఏ ప్రభుత్వం అధికారానికి వచ్చిన జాతీయ స్థాయిలో కూడా వీళ్ళ వైద్య సదుపాయాల నిమిత్తం ప్రభుత్వ బాధ్యతగా ఆయుష్మాన్ భారత్ కార్యక్రమాన్ని అమలు చేయగలపెట్టడానికి కార్యక్రమాన్ని రూపొందించింది. అటు ఆయుష్మాన్ భారత్ కానీ ఇటు ఆరోగ్యశ్రీ కానీ ఈ రెండు సేవలు పొందేటటువంటి యొక్క హక్కు ప్రతి పౌరుడు కలిగి ఉన్నాడు మన రాష్ట్రంలో. కానీ దురదృష్టం ఏంటంటే ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దేశజాలకు పోయి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఆయుష్మాన్ భారత్ మేము తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయవలసినటువంటి ఒక అవసరం లేదు. ఆయుష్మాన్ భారత్లో ఏ సేవలైతే పొందడం జరుగుతుందో ఆ సేవలన్నీ మేము ఆరోగ్యశ్రీలో కల్పిస్తున్నాం అని చెప్పి పేర్కొన్నాం. సరే, ఆయుష్మాన్ భారత్ కానివ్వండి, ఆరోగ్యశ్రీ కానివ్వండి, ఇలా ప్రభుత్వాలు ఏదైతుందో విధి విధానాలు రూపొందిస్తే దానికి కావలసినటువంటి ఒక నిధుల సమకూర్పు అనేది మళ్ళీ ప్రజల ద్వారా సమకూర్చుకోబడ్డటువంటి ఒక పన్నుల రూపేణ ఏదైతే నిధులు సమకూరుతామో దాని నుండి వెచ్చిస్తారు. ఆయుష్మాన్ భారత్కు సంబంధించినటువంటి నిధులు అటు మోడీ జేబులకు వెళ్ళే కానీ ఇటు ఆరోగ్యశ్రీకి సంబంధించిన నిధులు కేసీఆర్ జేబులకు వెళ్ళే కానీ నిధులు వెచ్చించారు. మళ్ళీ కోవిడ్-19 కరోనా వైరస్ వ్యాధి సోకినటువంటి రుగ్మతకు ఏదైతున్నదో వైద్య సదుపాయాల నిమిత్తం ఇప్పుడు ప్రభుత్వ పరంగా పూర్తి స్థాయి లోపల సేవలు కల్పించలేకపోతుంది. ప్రైవేట్ రంగంలో సేవలు పొందాలని భావించినా కానీ అది ఆర్థికంగా భారం కావటం, నిరుపేద వర్గాలు ఏదైతుందో ఏ విధంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో మనం గమనిస్తామని చెప్పంటాం. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో కార్పొరేట్ స్థాయిలో ప్రైవేట్ ఆసుపత్రులను ఈ కరోనా వైరస్ వ్యాధికి సంబంధించిన సేవలు అందింప చేయడానికి గుర్తించి టారిఫ్ ఛార్జ్ ప్రకటింపబడ్డా కానీ అది ఎవరు కూడా అమలు చేస్తలేదు. వీళ్ళ ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితి ఈ విధంగా మారిపోయింది కదా అని చెప్పారంటే, అన్లెస్ మీకు ఆక్సిజన్ అవసరం పడితే తప్ప, మీకు వెంటిలేటర్ అవసరం పడితే తప్ప మీరు ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేరాల్సిన అవసరం లేదు అనే స్థాయికి ఇవాళ చేరుకుంది. ఎవరన్నా
వ్యాధి సిమ్టమ్స్ సోకిన పాజిటివ్ వ్యాధిగ్రస్తుడిగా గుర్తింపబడ్డా కానీ వాళ్ళు విధిగా ఏదైతుందో ఆసుపత్రిలో చేర్పించి తగు వైద్య సేవలు అందించారు. ఇక్కడే మన దగ్గర జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ స్వీపర్ పాజిటివ్ గుర్తింపబడ్డది. పాప 2 days ఇంట్లో పెట్టేసింది. 2 days ఇంట్లో పెట్టేసింది. అంటే ప్రభుత్వం కూడా పాజిటివ్ సోకినంత మాత్రాన మీరు ఆసుపత్రిలో చేరవలసినటువంటి అవసరం లేదు. అన్నింటికి ఒకే వైద్యం క్వారంటైన్, అన్నింటికి ఒకే వైద్యం క్వారంటైన్. ఆరంభంలో ఏ విధంగానైతే సీఎం గారు పారాసెటమాల్ ఒకటి సరిపోతుంది అని పేర్కొనడం జరిగిందో, ఇవాళ క్వారంటైన్ మాత్రం ఒకటే సరిపోతుంది అనే స్థాయికి మరి ప్రభుత్వం దిగజారడం. దురదృష్టం ఏంటంటే చెస్ట్ ఆసుపత్రిలో వైద్య సదుపాయం పొందుతూ ఆక్సిజన్ తొలగింపబడుటతో మరణ దశకు చేరుకోవడం జరుగుతుందో సరే ఏమి ఆయన అంటే ఇంత క్షోభ అనుభవించి ఉంటాడో మనం ఊహించలేమని చెప్పంటున్నా. ఎంత క్షోభ అనుభవించి ఉంటాడో మనం ఊహించలేమని చెప్పంటున్నా. ఆయన తన మరణ వాగ్మూలాన్ని డైన్ డిక్లరేషన్ రికార్డ్ చేసి చనిపోయింది. రవికుమార్. ఇప్పుడు మన భారతదేశం చట్టాలకు అనుగుణంగా ఆత్మహత్య నేరం, బలవన్ మరణం అనేది నిషేధింపబడింది. అది నేరం. ఎవరైనా ప్రయత్నం చేసినా కానీ దాన్ని నేరంగా పరిగణిస్తుంది. కానీ ఏ పరిస్థితుల్లో ఆయన ఆత్మహత్య పురిగొల్పడం జరుగుతుంది, ఏ పరిస్థితుల్లో ఆయన బలవన్ మరణానికి పాల్పడుతుండో మనం పరిశీలించాల్సినటువంటి ఆవశ్యకత ఉందని చెప్పారు. వీళ్ళ గౌరవ వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు ఏదైతుందో ఇలా సెల్ఫీ వీడియో రికార్డింగ్ తప్పుపడుతున్నాడు. ఆయన డైయింగ్ డిక్లరేషన్ కాదు, సెల్ఫీ వీడియోని తప్పుపడుతుండే అంటారు. సెల్ఫీ వీడియోని తప్పుపడుతుండే. ఆయన ఇంత క్షోభ అనుభవిస్తే ఆయన ఆక్సిజన్తో ఏదైతుందో మరికొంతకాలం వైద్య సదుపాయం పొందగలిగేటటువంటి ఒక అవకాశం ఉండి కూడా ఆక్సిజన్ తొలగించడంతో ఆయన మృత్యువాత పడ్డాడు. మరి ఆయనకు ఆక్సిజన్ తొలగింపబడ్డదా లేదా అనే దాని మీద క్లారిటీ ఇస్తలేడు. ఇక్కడ మనకు రావాల్సిన క్లారిటీ ఏదైతున్నదో ఆయనకు ఆక్సిజన్ తొలగింపబడ్డదా లేదా. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ఈ లాక్డౌన్తో ఉత్పన్నమవుతున్నటువంటి యొక్క అన్ఎంప్లాయ్మెంట్, రోజువారీ ఉపాధి కూలీలు, వలస కార్మికులు, నిరుపేద వర్గాలను ఏదైతుందో ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటే మీరు వారిని ఆదుకోవటానికి చేపట్టాల్సిన చర్యలు పూర్తి స్థాయిలో చేపట్టలేక 2 మాసాలకి చేతులెత్తేసింది. ప్రభుత్వ ఆదాయం పడిపోయింది. నేను జీతాలు ఇయ్యలేకుండా పోతున్నా, అప్పులు పుట్ట కూడా పోతున్నాయి అని బాండ్ల అమ్మిండు. చివరికి ఆదాయ మార్గం అన్వేషణలో భాగంగా మళ్ళీ లాక్డౌన్ చేతులు ఎత్తేసిందంటే చివరికి స్వీయ నియంత్రణ గారికి వచ్చింది. ఇక ఇప్పుడు పరిస్థితి ఏమైపోయిందనంటే స్వీయ నియంత్రణ గారికి వచ్చేసింది. ఆనాడు ఏమన్నాడు, ముందు ప్రాణాలు కాపాడుకుంటే చాలే, తర్వాత ఎట్లా బతకాలని ఆలోచన చేయొచ్చు అని చెప్పాను పెద్ద మనిషి. ముందైతే ప్రాణాలు బతుకుతాయి కదా, ఎట్లా బతకాలనేది ముందైతే బతకడానికి కొరికే మీకు ఇంత ఇబ్బంది అయినా కానీ నేను లాక్డౌన్ ఇంత పటిష్టంగా అమలు చేసుకోవాలని చెప్పాను. భరించినామని చెప్పండి. ఇవాళ ఏదైతుందో లాక్డౌన్తో ఉత్పన్నమయ్యేటటువంటి యొక్క పరిణామాలు ఏవైతే ఉంటాయో ముఖ్యంగా నిరుపేద వర్గాలపై దాని ప్రభావం ఎక్కువ పడుతుంది. కాబట్టి వాళ్ళని ఆదుకోవాల్సిన ఒక బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో నీ 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ ప్రకటిస్తున్నా అని చెప్పి ఆర్భాటంగా ప్రకటించింది. ప్రకటన అయితే 20 లక్షల కోట్లు ఆర్భాటంగా ప్రకటించింది. ఇప్పుడు చివరికి జరిగేది ఏంటి, ఆ రాయితీ సొమ్ము ఎట్లా రాబట్టుకోవాలని చెప్పని ఆ రాయితీ ప్రత్యక్షంగా మనకి ఏమేరే కొనుగోడుతుందో మనం చెప్పలేం. కానీ వీళ్ళు పెట్రోల్ డీజిల్ ఎక్సైజ్ డ్యూటీ పన్ను పెంపకంతో అనేది ఎత్తుందో ప్రత్యక్షంగా ప్రతి నిరుపేద వర్గాలపై ఏదైతుందో ఈ భారం పడుతుందని చెప్పంటున్నాం. ప్రతి నిరుపేద వర్గాలపై ఈ భారం పడుతుందని చెప్పంటున్నాయి. ఆ రాయితీ ఎవరికి ఏ మేరకు కొనుగోడుతుందో చెప్పలేదు. కానీ పెట్రోల్ డీజిల్ పన్నుల భారం అయితే వీళ్ళు నిత్యావసర వస్తువుల పెంపుపై పడి
ప్రతి కుటుంబంపై భారం పడుతుంది. నువ్వు వెనక జేబులు ఏం పెడుతున్నావు లేదో కనబడతలేదు, కానీ ముందడి జేబులకు దిక్కుకుంటుంటా. ఇలా రాష్ట్రం పన్ను రాబడి కొరకు ఏది ఇస్తుందో లాక్డౌన్ రిలాక్స్ చేయబడాలి. దానికి ఏదైతుందో కొంత నేను పేర్కొన్న విద్యా వైద్యంతో పాటుగా మనిషికి జీవించే హక్కు కూడా కలిగించింది. రాజ్యాంగం జీవించే హక్కు కూడా కలిగించింది. ఎవరు కూడా ఉపాధికి ఏదైతుందో ఇబ్బంది పడకూడదు. అందులో భాగంగానే ఏదైతుందో అన్నాడు యూపీఏ ప్రభుత్వం ఫుడ్ అష్యూరెన్స్ స్కీమ్ పట్టుకొచ్చింది. ఆహార భద్రత చట్టాన్ని పట్టుకొచ్చింది. ఆహార భద్రతా చట్టం ఫలితాలు ఏదైతుందో గ్రామీణ ప్రాంతంలో ప్రతి నిరుపేద వర్గం ఎవరే కానిగాక జాబ్ కార్డు పొందిన ప్రతి పౌరుడికి ఉపాధి లభిస్తుందని చెప్పంటారు. దిస్ ఇస్ యూపీఏ ప్రభుత్వాన్ని చేపట్టిన కార్యక్రమం చెప్పంటారు. అట్లా జీవించే హక్కు కూడా ఏదైతుందో మనకు రాజ్యాంగం కల్పించిన హక్కు ఇది. ఆ జీవించే హక్కు ఇలా కోల్పోతుందంటే దానికి ప్రభుత్వం బాధ్యత వహించాలి. వాస్తవంగా ఇప్పుడే మేము పేర్కొన్నట్టు ఈ మానవ హక్కుల కమిషన్ సుమోటోగా చేయవలసినటువంటి ఒక ఉదంతం అయినప్పటికీ కూడా వాళ్ళు చేయలేనటువంటి పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ మేము దీన్ని ఏదైతుందో మానవ హక్కుల కమిషన్కి రెండు దురదృష్టకరమైన సంఘటనలు ఏవైతే ఈ రెండు మరణ వాగ్మూలంతో ఏదైతే చనిపోయినట్టు ఒక ఉదంతాలు ఉన్నాయో మానవ హక్కుల కమిషన్ దృష్టి తీసుకోవడం జరుగుతుంది. దీని వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి. సరే, ముఖ్యమంత్రి గారికి ఏమైనా నైతిక హక్కు ఉన్నట్టయితే ఆయన పదవిలో కొనసాగేటటువంటి హక్కు అయితే లేదు. ముందస్తుగా ఈ మీరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతుందో భేషజాలు వీడండి. మీరు భేషజాలు వీడండి. లేదా కేంద్ర ప్రభుత్వం అమలు చేయతలపెట్టే ఆయుష్మాన్ భారత్ అయినా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసేటువంటి ఆరోగ్యశ్రీ అయినా ఈ రెండు కూడా భారత రాజ్యాంగం పేదవాడికి కల్పించిన హక్కు ఇది. మీరు తెలంగాణ రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ తక్షణమే రైట్ ఫ్రమ్ 1st July 2020 ఇట్ మస్ట్ బి ఇంప్లిమెంటెడ్ ఇన్ తెలంగాణ స్టేట్. బిజినెస్ అవర్స్ మీరు రిస్ట్రిక్ట్ చేయండి. మీరు 4 గంటలకు ఒకవేళ బిజినెస్ అవర్స్ రిస్ట్రిక్ట్ చేస్తే వ్యాపార సంస్థలు అన్నీ కూడా ఏదైతుందో 4 PM వరకు నిలువరింపజేయగలిగితే మనం ఇల్లు చేరుకోవడానికి 1 గంట పడుతుంది. 4కు వ్యాపార సంస్థ క్లోజ్ చేయబడితే మనం జనం ఇల్లు కూడా చేరుకోవాలి కదా, ఒక 1 అవర్ పడుతుంది. 4 to 5 o'clock వ్యాపార సంస్థలు మూతపడ్డ ఒక 1 అవర్ ఏదైతుందో మనకి ఇల్లు చేరుకోవడానికి కావాలి. రైట్ ఫ్రమ్ 6 PM to 6 AM 6 PM to 6 AM అత్యవసర సేవలు మినహా అత్యవసర సేవలకు మినహాయింపు కలిగిస్తూ ఇతరత్ర ఎవరు కూడా రోడ్ల మీద రాకుండా 6 PM to 6 AM ఆంక్షలు విధించండి. ఉన్న పరిస్థితులలో ఏదైతుందో వ్యాధి నివారణ పట్ల మీకు ఎట్లా చిత్తశుద్ధులు అంటే కనబడతలేదు. వ్యాధి నివారణ పట్ల మీకు ఎట్లా ప్రభుత్వం చిత్తశుద్ధులు అంటే కనబడతలేదు. మీకు ఎంతవరకు ఏదైతుందో మీరు ఆదాయ సమకూర్పు పట్లనే మీకు చిత్తశుద్ధి కనబడుతున్నట్టు అవుతుంది. మీరు ముందుగా వైన్ షాప్స్, బెల్ట్ షాప్స్ ఏదైతుందో వైన్ షాప్స్, బెల్ట్ షాప్స్ అది పట్టణ ప్రాంతం కానీ గ్రామీణ ప్రాంతం కానీ 4 గంటలు మూసేస్తారు చూడండి. ఇలా గ్రామీణ ప్రాంతంలో ఏ విధంగా బెల్ట్ షాపులు విచ్చలవిడిగా లైసెన్స్ షాప్ ఒకటి ఉంటే బెల్ట్ షాప్లో ఊరికి 10 ఉన్నాయా? మరి అధికార యంత్రాంగం ఏం చెప్తుందేమో మాకు అది తెలుస్తలేదు. మరి వాళ్ళకి బెల్ట్ షాపులు కనబడుతున్నాయి లేదో మాకు కూడా తెలుస్తలేదు చెప్పండి. అంటే నీ పన్ను రూపు పెంపొందించుకోవడానికి కొరకేది అవుతుందో సమాజం ఏమైనా పర్వాలేదు అన్నట్ట. స్వీయ నియంత్రణ పాటించడానికి మేము ప్రయత్నం చేస్తాం. స్వీయ నియంత్రణ పాటించాలని చెప్పని సమాజం ఎంత ప్రయత్నం చేసినా నిర్దిష్టంగా ప్రభుత్వం కార్యక్రమం అమలు తలపెడితే ఇట్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ ఇంపాక్ట్. ఉదయం 6 గంటల నుండి ఏదైతుందో ఆరంభంలో నిత్యావసర వస్తువులు, కాయగూరలు, పండ్లు మీరు 10 o'clock వెళ్ళి 4 o'clock దాకా ఏదైతుందో వ్యాపార సంస్థలు, 4 o'clock మాత్రం ఏదైతుందో
వాణిజ్య సంస్థలు, వ్యాపార సంస్థలన్నీ మూతపడేవి. 4 to 6 ఇంటర్మీడియట్ అంటే మూసేసుకొని వ్యాపారస్తులు ఇల్లు చేరుకోవడానికి, లేక సమాజం ఇల్లు చేరుకోవడం, దే నీడ్ 1 hour టైం వాళ్ళకి కావాలి. ఇంకో గ్రేస్ పీరియడ్ చెప్పండి. ఇది హైదరాబాద్ నగరంతో పాటు, గ్రేటర్ హైదరాబాద్ నగరంతో పాటుగా మీరు కంటైన్మెంట్ జోన్లో ఇంకా ప్రత్యేకంగా ఏం నిబంధనలు రూపొందించండి. మీరు కంటైన్మెంట్ ప్రాంతాల్లో ఇంకేదైనా ప్రత్యేక నిబంధనలు రూపొందించండి. మీరు కంటైన్మెంట్ ప్రాంతాల తోడు చెప్తున్నాయి ఆచరించవలసినటువంటి ఒక ఆవశ్యకత సమాజంపై ఉంది. ఆచరింప చేయవలసిన ఒక బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నదని కూడా మేము భావిస్తాం. మనం తీసుకునే చర్యల్ని తీసుకుంటుండగా సరే వ్యాధి నివారణ ఏ మేరకు నిలువరింప చేయగలుగుతాము, లెట్ us make an attempt. దాన్ని నిలువరింప చేయటానికి ప్రభుత్వ పరంగా ఏదైతుందో వైద్య సదుపాయం, మీ ఆరోగ్యశ్రీ కానీ ఆయుష్మాన్ భారత్ కానీ, ఆరోగ్యశ్రీ కానీ ఆయుష్మాన్ భారత్ పూర్తి స్థాయి లోపల ఉచితంగా అందింప చేయడం ప్రభుత్వ బాధ్యతగా భావించాలి.